హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను అనుకుంటున్నాను మీ అందరూ కూడా బాగానే ఉంటారని. యాక్చువల్గా ఇది సండే రోజు బ్లాగ్ అనమాట. నా డాటర్ తను ఉంది కదా, తనము వెళ్దాం పాప ఇంకా మమ్మీ బయటికి తిరగడానికి పార్క్కి అన్నది. సో ఈ పార్క్ వచ్చేసి మోతీజీల్ చిల్డ్రన్ పార్క్. యాక్చువల్లీగా మోతీజీల్ పేరుతో 2 పార్క్స్ ఉన్నాయన్నమాట. మా ఇంటి నుంచి కొంచెం దూరంలోనే ఉన్నాయి. ఒక 15 to 20 minutes డిస్టెన్స్ ఉంటుంది. ఆ పార్క్లో ఏంటంటే ఇక్కడ అన్ని పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు కూడా వెళ్ళి తిరగడానికి అలా అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే మేము లండన్ బస్ అని అలాగా ఇంకా పాండా బస్ అని ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. బోటింగ్ రైడ్ అనేది ఉంది, బైక్ రైడింగ్ ఉంది, జీప్ రైడింగ్ ఉంది, ఇలాగ అన్నీ ఉన్నాయన్నమాట. సో మీకు ఏదైనా నచ్చితే మీరు అవన్నీ కూడా ఎక్కొచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఎనీహౌ ఇది అయితే మాకు చాలా నచ్చింది. ఇంకా చాలా టైం పాస్ అనేది కూడా అవుతుంది ఇక్కడికి వెళ్తే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఒక వాటర్ ఫాల్లా ఉంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ. బోట్ రైడింగ్ ఇక్కడ చేయొచ్చు. బోట్ రైడింగ్ యాక్చువల్లీ ఇప్పుడు రైనీ సీజన్ కదా, వాటర్ అంతా క్లీన్గా లేదు కాబట్టి మేము చేయలేదు, కానీ చేసిన వాళ్ళైతే చేస్తున్నారు. సో మేమైతే అలాగా తిరిగేసి వచ్చాం. ఇంకా బోట్ రైడింగ్ కాకుండా ఇంకా మిగతావన్నీ కూడా మేము ఎక్కామన్నమాట. లండన్ బస్ అని ఇలాంటివన్నీ కూడా ఎక్కాం. అలాగా కాసేపు తిరిగేసి మేము మళ్ళీ వెళ్ళిపోయాము. యాక్చువల్లీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఏరోప్లేన్ రైడ్లో ఇది ఎవరు కూడా ఎక్కట్లేదు, ఏదో అలా టైంపాస్ కోసం ఉన్నట్టుంది. ఇగో లండన్ బస్ వెళ్తుంది ఇదేని. ఇక్కడ చూసారు కదా, తను వచ్చి ఎలా ఎక్సర్సైజ్ చేస్తుందో. తనకి ఇలాంటివి అంటే చాలా ఇష్టం. బయటికి వెళ్తే ఎప్పుడు కూడా ఆడుకోవాలి అని చూస్తుంది, అలాగే ఇంట్లో కూడా ఆడుకోవాలని చూస్తుంది. కానీ బయటికి వెళ్తే తనకి ఎక్కువ ఎంజాయ్ చేస్తుందని ఫీల్ అవుతుంటాం నేను ఇంకా మా హస్బెండ్ కూడా చూడండి ఇక్కడ ఎలాగా ఎక్సర్సైజ్లా అలా చేస్తున్నారు ఒక ఫన్గా. నేను కూడా ఒక చిన్న క్లిప్ తీసి పెడదాం అనుకున్నాను. అలాగే ఇక్కడ వాళ్ళ పాప చేస్తుంటే తనిషా కూడా వచ్చి ఇద్దరు కలిసి చేస్తున్నారు. నేను అనుకుంటున్నా మీకు నచ్చుతుంది ఈ క్లిప్ అనేది. ఇంకా ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, తనిషా ఒక్క దగ్గర ఉండట్లేదు, ఖాళీ ఇలాగా ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దామని వాళ్ళ పాపకి పెట్టుకొని వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ ఇంకొక ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. నాకు అనిపిస్తుంది ఇవన్నీ మార్నింగ్ వాక్ కోసం వస్తుంటారు కదా, వాళ్ళు కూడా చేస్తుంటారు అని. ఇక్కడ స్లైడ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ రోజు యాక్చువల్గా చాలా ఎక్కువగా రెయిన్ పడుతుండేది. సో అందుకే పూర్తిగా వాటర్గా గ్రాస్ మొత్తం కూడా వాటర్, ఇంకా మొత్తం కింద వాటర్గా ఉంది. అవన్నీ బాగా వెట్గా ఉండడం మేమైతే ఎక్కువ వెళ్ళి ఆడలేకపోయాము. కానీ తనిషా అయితే ఇక్కడ ఉయ్యాలు ఊగుతానన్నది. సో అలా కూర్చుంది. వాళ్ళ పాపకి చెప్తుందనమాట, పాప నాకు ఇలా ఇచ్చేయండి, బ్యాక్ నుంచి ఫ్రంట్ నుంచి పుష్ చేయండి, నేను ఇక్కడ ఉయ్యాల ఊగుతానని. సో అలాగ పాప అక్కడ దానికి హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, ఇంకా అలాగా ఇదంతా కూడా పార్కే అనమాట. మంచి గ్రీనరీగా చాలా బాగా ఉంది ఇక్కడ. అదే నాకైతే ఇది వింటర్ సీజన్లో అయితే పార్క్ చాలా ఇష్టం. బేసికల్గా ఏంటంటే కొంచెం డ్రైగా అంతా హాయిగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో అలాగా వచ్చి ఇక్కడ అలాగా టైంపాస్ చేయొచ్చు. ఈవెన్ పిల్లలతో ఫ్యామిలీతో కూడా వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ట్రైన్ అని, ఆ పాండా బస్ అని, ఇవన్నీ కూడా అనమాట ఇక్కడ చాలా అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఇవన్నీ తిరిగేసి ఫైనల్లీ మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇదంతా కూడా మేము ఎంజాయ్ చేసాం ఈ రోజుకి. ఇంతే, బాయ్.